అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రునస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఏం చెప్పుకుంటున్నామంటే స్టాటిస్టికల్ మెథడ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయని, కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రెజెంటేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. మనం కలెక్షన్ ఆఫ్ డేటా గురించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అనాలిసిస్. అనాలిసిస్ లో మనం ఏవే స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం సెంట్రల్ టెండెన్సీ అనేది ఫస్ట్ చదువుతున్నాం. సెంట్రల్ టెండెన్సీ అనేది మనకి బేసిక్స్ కాబట్టి సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడాము, దాని వీడియో చేసుకున్నాము. అలాగే సెంట్రల్ టెండెన్సీలో మెయిన్ చెప్పుకున్నాం అర్థమెటిక్ మీన్ కావచ్చు, మీడియన్, మోడ్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, ఇలా మనం చెప్పుకున్నాం. అందులో మనం ఫస్ట్ వన్ అయిన అర్థమెటిక్ మీన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. వాటికి సంబంధించి వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటంటే మీడియన్. మీడియన్ మనం తెలుగులో మధ్యగతం అంటాము. అసలు మీడియన్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కూడా మనకి ఎగ్జామ్స్ ఎక్కువగా అడుగుతారు. సో మీడియన్ చెప్పే ముందు ఏంటంటే అందులో ఏమేమి సిరీస్ ఉంటాయి, ఎలా అసలు దాని మీడియన్ అంటే ఎలా డిసైడ్ చేస్తాము ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతాం. మీడియన్, MEDIAN. మీడియన్ మీన్స్ మనకి తెలుగులో మధ్యగతం అంటారు, అంటే మిడిల్ గా మనం తీసుకుంటాము. సో ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. గుర్తుపెట్టుకోండి, మిడిల్ వాల్యూ అనేది మనం తీసుకుంటాము. అంటే మనం సిరీస్ తీసుకుంటే అందులో మిడిల్ వాల్యూ బేస్ చేసుకుని మనం మీడియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద మీడియన్ బై డెఫినేషన్ రిఫర్స్ టు ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. That means it is the which divides the total observation into the equal parts. ఈక్వల్ పార్ట్స్ గా డిస్ట్రిబ్యూషన్ మనం ఇది డివైడ్ చేస్తుంది. మనకి 2 పార్ట్స్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందులో మధ్య దాన్ని మనం ఏమంటామంటే మిడిల్ ఐటమ్, దాన్ని మనం మీడియన్ గా తీసుకుంటాము. సో మీడియన్ ఈజ్ an item for which half of the items are less and half of the items are more than it. ఎగ్జాంపుల్, మీరు 9 ఐటమ్స్ తీసుకుంటే అందులో 5th వన్ మనకి మిడిల్ అనుకుంటే మధ్య మిడిల్ అయితే దాని ఇటు పక్కన 4, అటు పక్కన 4 కింద ఉంటుంది, మనకి ఐటమ్స్ ఉంటాయి. కానీ మనకి 5th ముందు ఉన్న తక్కువ వాల్యూ ఉంటుంది, 5 కన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే ఎక్కువ వాల్యూ కింద రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లెస్ అండ్ హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ ఆర్ మోర్ దాన్ ఇట్. మనకి మీడియన్ అనేది పాజిటివ్ యావరేజ్. మనకి చెప్పాను అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్ అనేవి మ్యాథమెటికల్ యావరేజెస్ అని, అలాగే మోడ్ మీడియన్ ఏమో పొజిషనల్ యావరేజెస్ అని పిలుస్తారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీడియన్ ఈజ్ ఏ పొజిషనల్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ ఆన్ ది సిరీస్. ఎవ్రీ ఐటమ్ ని మనం బేస్ చేసుకుని మనం అర్థమెటిక్ మీన్ క్యాల్కులేట్ చేసాము. అంటే టోటల్ ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని తీసుకున్నాము, వన్ టోటల్ చేసాము, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం డివైడ్ కూడా చేసాము. అసలు దేనికి కూడా మనం తక్కువ వాల్యూ అనేది ఇవ్వడం లేదు, అలాగే ఎక్కువ వాల్యూ ఇవ్వలేదు. ప్రతి దాన్ని ఈక్వల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెంబర్ ఆఫ్ అన్ని ఐటమ్స్ ని కూడా తీసుకున్నాము. మీడియన్కి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ పొజిషన్ రిఫర్స్ టు ది ప్లేస్ ఆఫ్ యర్ వాల్యూ ఇన్ ఏ సిరీస్. అంటే మనం మీడియన్ కానీ మోడ్ కానీ ఏం చేస్తామంటే ఆ సిరీస్ లో ఉన్న ప్లేస్ బట్టి మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తాము. ప్లేస్ అంటే పొజిషన్ బట్టి డిటర్మైన్ చేస్తాం కాబట్టి దీన్ని పొజిషనల్ యావరేజ్ గా తీసుకుంటాము. మనం ఇప్పుడు పొజిషనల్ యావరేజ్ ఎలా అంటారు మేడం అంటే మీరు చెప్పాను స్టార్టింగ్, మిడిల్ వాల్యూని డిస్ట్రిబ్యూషన్, మిడిల్ వాల్యూ ఆర్ సెంట్రల్ వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి, సెంటర్ ఆర్ మిడిల్ వాల్యూ మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము, దానికి పొజిషన్ బట్టే కదా. సో అందుకు దీన్ని మనం ఏమంటామంటే పొజిషనల్ యావరేజ్ గా పిలుస్తాము. The place of the median in a series in such that an equal number of items lie on either side of it. అదే మీకు చెప్తుంటా, మీరు ఎప్పుడైతే సెంటర్ ఐటమ్ తీసుకున్నారో ఆ సెంటర్ ఐటమ్ కి లెఫ్ట్ సైడ్ తీసుకున్న, రైట్ సైడ్ తీసుకున్న, మీరు తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మిడిల్ గా 9 తీసుకుంటే మిడిల్ ఐటమ్ 5 అయితే ఇటు 4 అనేది కామన్ గా ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇది అంటే చెప్పాను మీకు, అందుకే ఇది ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ 2 ఈక్వల్ పార్ట్స్ గా మీకు ఇది డివైడ్ చేస్తుంది. అందుకే దాన్ని ఏమంటాము
సెంట్రల్ ఐటమ్ ఇన్ ది డేటాగా కూడా మనం పిలుస్తాం. సెంట్రల్ వాల్యూ ఆర్ సెంట్రల్ ఐటమ్ మీరు ఏది తీసుకునేదా మిడిల్ వాల్యూ అన్న మీరు మీడియన్ గానే ఇస్తారు. ఎగ్జాంపుల్ మ్యాచింగ్ ఇచ్చారనుకోండి, మిడిల్ వాల్యూ అనగానే మీరు దేని గుర్తు పెట్టుకోవాలి మీడియన్. చూడండి మీడియన్ అనే వర్డ్ లోనే మీడియన్ మనకి మీడియన్ లో తెలిసిపోతుంది కదా. ఓకే నెక్స్ట్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది మిడిల్ ఐటమ్ ఆఫ్ ఎ సిరీస్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. మనం మీడియన్ కి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిరీస్ మనం అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతారా మీ ఇష్టం. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం తెలుగులో అయితే మీరు మనం ఇచ్చే సిరీస్ తక్కువ నుంచి ఎక్కువగా రాసుకోవచ్చు లేదా ఎక్కువ నుంచి తక్కువగా రాసుకోండి. ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వాలి డిసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు. మెయిన్ మీడియన్ అనగానే కొంతమంది ఏంటంటే మీరు కూడా పొరపాటు చేసాము. మేము ఇచ్చిన సమ్ వెంటనే మనం ఏం చేసేస్తామంటే n+1/2 వేసి వెంటనే చేసేస్తాము. కానీ అలా చేయకూడదు. మీడియన్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వాలి డిసెండింగ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వాలి. మీరు గుర్తు పెట్టుకుని అప్పుడు మీరు దాన్ని వాల్యూ కౌంట్ చేస్తారు. అది ఎలాగంటే మనకి ఇందులో ఏమేమి సిరీస్ ఉంటాయంటే మీకు తెలుస్తుంది. ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్ ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి మీకు తెలుసు. ఇండివిజువల్ సిరీస్ అంటే ఓన్లీ ఐటమ్స్ మాత్రం ఉంటాయి, రిపీటెడ్ నెంబర్స్ ఉండవు. అంటే రిపీటెడ్ నెంబర్స్ లేవు అంటే అక్కడ ఎలా ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది రాదు. డిస్క్రీట్ సిరీస్ అంటే ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి కానీ అవి రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటంటే క్లాసెస్ కింద ఉంటుంది. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 0 to 5 తీసుకుంటారా క్లాస్ ఎంతలో మీరు ఎంత తీసుకుంటే దాని బేస్ బట్టి మీకు ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఒక ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి సిరీసెస్ గురించి కూడా ఫుల్ వీడియో చేశాను స్టాటిస్టికల్ సిరీస్ అని. అది కూడా చూడండి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలనేది మీరు అది చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి ఎలా చేయాలి అంటే ద వాల్యూ ఆఫ్ ది n+1/2 ఐటమ్ అని అంటాం. n+1/2 అంటే n+1/2 చేసి దాన్ని ఒక ఐటమ్ మనం తీసుకుంటాము. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇండివిజువల్ సిరీస్ కి వచ్చేసరికి మనం n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. అదే డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇండివిజువల్ తీసుకుంటాం ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి. కానీ డిస్క్రీట్ సిరీస్ కి కంటిన్యూస్ సిరీస్ కి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం n అనగానే టోటల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే n+1/8 ఐటమ్. ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఈవెన్ ఇస్తే ఎలాగా మరి ఆడ్ ఇస్తే ఎలాగా అంటే బేస్ సంఖ్యలు ఇచ్చారనుకోండి మనకి ఐటమ్స్ 1, 3, 5 అని కౌంట్ చేస్తే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11, 13, 15 ఇలా వస్తే మనం డైరెక్ట్ గా బాగానే ఉంటుంది. అదే ఈవెన్ నెంబర్ ఇస్తే ఎలాగ మన మిడిల్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి అవునా కాదా. సో సెంట్రల్ వాల్యూస్ 2 వస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనకు కావాల్సిన ఒకటే కదా మీడియన్. అప్పుడు ఎలా చేయాలి ఎలా మనం చేయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ మీడియన్ అంటే సైజ్ ఆఫ్ n+1/2 ఐటమ్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఫార్ములాలో ఏమో టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తాము, ఇక్కడేమో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్. మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా మీకు డిగ్రీ లెవెల్స్ కానీ పీజీ లెవెల్ అడిగితే మనకి ఇది ఎస్ఐకి అడుగుతారు. ఇవి షార్ట్లకు వచ్చినది ఎస్ఐకి వస్తుంది. అలాగే మీకు ఎగ్జామినేషన్ లో ఫార్ములా ఇచ్చి అలా ఎల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని మిమ్మల్ని అడుగుతారు. సో మనం ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, మనం ఎప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ దగ్గర వేరేని పెట్టి దాని కింద ఏది రిప్రజెంట్ చేస్తున్నాం మనం అది రాయాల్సి ఉంటుంది. వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీడియన్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి L+n/2 - CF స్మాల్ f ఇంటూ I. L+n/2 - CF/స్మాల్ f ఇంటూ I. ఈ L అంటే చెప్పండి కంటిన్యూస్ సిరీస్ అనగానే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ I అంటే క్లాస్ ఇంటర్వెల్స్. అంటే మీరు ఆ కంటిన్యూస్ కంటిన్యూస్ సిరీస్ అనగానే మనకి క్లాస్ వస్తుంది. 0 to 5, 5 to 10, 10 to 15 అది ఎలా తీసుకున్నారనే దాన్ని బట్టి ఆ 0 to 5 తీసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే 0 to 5 కి మధ్య ఉన్న తేడా ఎంత 5 - 0 అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసేస్తే వచ్చే వాల్యూ మనం ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకుంటాం కాబట్టి అక్కడ 5 అవుతుంది. ఎగ్జాంపుల్ CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది
క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియం క్లాస్. మనకి 1/2 చేసే దానికి వచ్చిన వాల్యూ మనం అన్ని చెప్తాను చేసేటప్పుడు దాన్ని బట్టి మనం ఫ్రీక్వెన్సీ డిటర్మైన్ చేసుకుని దాని ముందుగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద మనం తీసుకుంటాం. ఆ ఫ్రీక్వెన్సీ మనకి లోయర్ ఎదురుగా ఉన్న లోయర్ లిమిట్ గా మనం తీసుకుంటాము. లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియం క్లాస్ అంటాం. ఎల్ అంటే ఎఫ్ అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్ గా మనం తీసుకుంటాం. ఇప్పుడు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మీకు అర్థమైంది. ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏ ఫామ్ లో వస్తుంది, డిస్క్రీట్ సిరీస్ అంటే ఏ ఫామ్ లో వచ్చింది, కంటిన్యూస్ సిరీస్ అంటే మనకి ఏ ఫామ్ లో వచ్చిందని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీడియన్ అంటే మీకు సెంట్రల్ వాల్యూ అండ్ మిడిల్ వాల్యూ గుర్తొస్తుంది. ఇట్ ఈస్ ఎ పొజిషన్ యావరేజ్ అని రాయాల్సి ఉంటుంది. ఇది బోత్ సైడ్స్ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒక పక్క ఎక్కువ ఉంటే పక్కన తక్కువ కాకుండా నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఈక్వల్ గా డిసైడ్ చేస్తుంది. అనేది మీరు ఇవన్నీ డిస్కస్ చేసి మీడియన్ గురించి మీరు ఇవి రాసుకోవచ్చు. ఓకే, ఈ 3 మీకు సిరీస్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు మీడియన్ ని ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేస్తామో మనం డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్ సిరీస్ అంటే మనం చెప్పుకున్నాం, మనకి ఇచ్చిన ఐటమ్స్ కూడా మనకి ఇండివిజువల్ గా ఉంటాయి, అంటే సింగిల్ గా ఉంటాయి అర్థం. ఇందులో ఫ్రీక్వెన్సీ ఉండదు. కాబట్టి మన ఫార్ములా ఏంటి, మీడియన్ ఈక్వల్ టు n+1/2 ఐటమ్ కదా, అది మనం కూడా వేసుకుంటాం. సో మీకు మనం మీడియన్ కి చేసే ముందు ఏం ఫాలో అవ్వాలని చెప్పాను, అసెండింగ్ ఆర్డర్ కానీ మీరు డిసెండింగ్ ఆర్డర్ కానీ ఫాలో అవుతారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, దాన్ని మన తెలుగులో ఆరోహణ క్రమం అంటాం. అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ గా రాస్తాం. అంటే మనకి ఇచ్చిన లెటర్స్ మనం స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే చిన్న నుంచి పెద్దకి రాసుకుంటూ వెళ్తాం. దాన్ని ఏమంటాం మనం, అసెండింగ్ ఆర్డర్ అంటాము. దాని పేరు తెలుగులో ఆరోహణ క్రమం. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం, అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అంటే పెద్ద నుంచి మనం చిన్నవికి రాసుకెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనకి అసెండింగ్ ఆర్డర్ కి 0, 1, 2, 3 అలా మనం చిన్న నుంచి పెద్దగా రాసుకెళ్ళాం, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసరికి 10, 9, 8, 7 అంటే పెద్ద నుంచి కిందకి మనం రాసుకోవచ్చు, అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ రాసుకోవచ్చు. మీరు ఏ సిరీస్ ఫాలో అవుతున్నా మనం ఏం చేయాల్సిందంటే ఫస్ట్ డిస్క్రీట్ సిరీస్ కన్నా లేకపోతే ఇండివిజువల్ సిరీస్ అయినా మనం ఏదైనా సరే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అసెండింగ్ ఆర్డర్ ఫాలో అయినా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయినా మీకు సేమ్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు చెప్పాను, ఇందులో ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ కూడా ఎప్పుడు కూడా ఆర్డర్ ఉంటుంది, ఈవెన్ ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక ఆడ్ నెంబర్స్ అయితే, అంటే బేస్ సంఖ్యలో ఉంటాయి, అంటే మీరు టోటల్ గా చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ క్యాపిటల్ ఎన్ అనేది మీరు ఎన్ అన్న రాసుకోవచ్చు, లేదా కొంతమంది స్మాల్ ఎన్ అని కూడా ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు, కొంతమంది స్మాల్ ఎన్ రాస్తారు, కొంతమంది క్యాపిటల్ ఎన్ రాసుకుంటారు. సో అక్కడ ప్రాబ్లం అయితే అది కాదు. ఇక్కడ ఏంటంటే ఆడ్ నెంబర్స్ ఉంటే మీకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక బేస్ సంఖ్యలో ఉంటాయి, అంటే ఇచ్చిన ఐటమ్స్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11, 13, 15 అంటే తెలుసు కదా మీకు. అలా మధ్యలో వదులుతారు, ఈవెన్ నెంబర్ వదిలేసి నెక్స్ట్ నెంబర్ తీసుకుంటారు, ఆడ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి బేస్ సంఖ్యలు కాబట్టి. ఆ విధంగా ఉన్నప్పుడు ఎలా చేస్తాము, ఒక ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు కనుక మనం మిడిల్ ఐటమ్స్ 2 వస్తాయి. 2 వచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో మనకి మార్క్స్ ఇచ్చారు, ఏంటంటే 35, 27, 40, 41, 68, 78, 53, 38, 45 మనకి ఈ విధంగా మార్క్స్ అనేది క్లాస్ లో ఇచ్చారు. ఇప్పుడు ఈ మార్క్స్ మనం ఏం చేయాలి, మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మీడియన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఆన్సర్ ఏం రాసుకోవాలంటే అరేంజింగ్ ద ఐటమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని రాశారు. మీరు అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకపోతే మీరు డిసెండింగ్ ఆర్డర్ కూడా రాసుకోండి. కానీ ఇక్కడ ఏ ఆర్డర్ రాసామో ఆర్డర్ ప్రకారం మనం ఇచ్చిన నెంబర్స్ మనం అరేంజ్ చేయాలి. ఓకే, నేను అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను, ఎందుకంటే చిన్న నుంచి పెద్దగా త్వరగా కౌంట్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అసెండింగ్ ఆర్డర్ అయితే తీసుకున్నాను. మీరు డిసెండింగ్ ఆర్డర్ చేసుకోవచ్చండి, సమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 ఈజ్ ఆడ్ నెంబర్. మనకి కరెక్ట్ గా సింపుల్ గా వచ్చేస్తుంది. ఆడ్ నెంబర్ అయితే ఎటువంటి ఇష్యూ మనకి ఉండదు. ఈవెన్ నెంబర్ అయితే కొద్దిగా మనం ఎక్స్ట్రా స్టెప్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పాను మీకు, తక్కువ నుంచి ఎక్కువకి. తక్కువ ఏంటున్నాయి చూడండి, ఇందులో ఫస్ట్ చిన్న నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఇందులో ఏంటి 27.
7. నెక్స్ట్ 27 కంప్లీట్ అయింది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 27 తర్వాత 35, తర్వాత 35 తర్వాత నెంబరు 38. నెక్స్ట్ 40, 41, 40. నెక్స్ట్ నెంబరు 41. నెక్స్ట్ నెంబరు 45, 45. నెక్స్ట్ నెంబరు 53. నెక్స్ట్ నెంబరు 66. నెక్స్ట్ నెంబరు 78. 78. చూడండి, ఇది ఒకసారి నెంబర్స్ కరెక్ట్ గా చేసాం లేదు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 అంటే మనం కరెక్ట్ గానే అరేంజ్ చేసాం అనమాట. మనకి 9 నెంబర్స్ వచ్చేసాయి. మనం ఏం ఆర్డర్ ఫాలో అయ్యాము? ఇచ్చిన వాటిని అసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యాం, అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ తీసుకున్నాం. చూడండి, 27, 35, 38, 40, 41, 45, 53, 66, 78 సరిపోయినాయి కదా. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? మీడియన్ ఈక్వల్ టు n ప్లస్ 1/2, n ప్లస్ 1/2 ఐటమ్. ఇప్పుడు n అంటే ఎంత? మనకి నెంబర్ ఆఫ్ n అంటే ఏమని చెప్పుకున్నాము? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 అంటే మీడియన్ ఈక్వల్ n ఈక్వల్ టు 9. therefore median equal to 9 plus 1/2. therefore 10/2 అంటే 2 5 10. అంటే మనకి మీడియన్ ఏమిటి? మనకి ఎన్ని ఐటమ్ అంట? ఫిఫ్త్ ఐటమ్ మనకి ఇప్పుడు ఫిఫ్త్ ఐటమ్ ఏంటి? ఇందులో మనం అసెండింగ్ ఆర్డర్ రాసాం కదా, అందులో మనం ఫిఫ్త్ ఐటమ్ చూడండి, 1 2 3 4 5. therefore 41 is the median. అర్థమైందా? మిడిల్ టర్మ్ ఏంటి మనకు వచ్చింది? 41. సో చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. ఇచ్చిన సమయం మనం ఏం చేసామంటే అసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నాము, అంటే చిన్న నుంచి పెద్దగా రాసుకున్నాం కదా. అందులో మనకి ఫార్ములా ఇండివిజువల్ సిరీస్ కి మీడియన్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 ఐటమ్ కాబట్టి, ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి మనకు 9 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 9 ప్లస్ 1/2. 9 ప్లస్ 1/2 అనేది మనం ఎంత? 9 ప్లస్ 1 అంటే 10. 10/2 10 2 2 అనేది ఎంత సరిపోద్ది? 2 5 10 అంటే 10 2 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ 5 కాబట్టి 2 5 10 కాబట్టి మనకి ఎన్ని ఐటమ్? ఫిఫ్త్ ఐటమ్ అనేది మనకి మీడియన్ అవుతుంది. సో మన ఫిఫ్త్ ఐటమ్ ఏంటి? అకార్డింగ్ టు ప్రాబ్లం ప్రకారం మనం అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఏమొచ్చింది మనకి? 1 2 3 4 5. ఫిఫ్త్ ఐటమ్ ఏంటి మనకి? 41. సో మీడియన్ ఎంత మనకి? 41. మీకు చెప్పాను కదా, 41 కి ఇటు చూసినా ఈక్వల్ నెంబర్స్ గా ఉంటాయి అని చెప్పుకొచ్చాం, అవునా కదా? అబ్జర్వ్ చేయండి, 1 2 3 4. ఇటు పక్క ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళండి, 1 2 3 4. ఇక్కడ 78 చూసుకోండి, 4 అంటే మిడిల్ నెంబరే కదా అది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఏం చేసింది? అది సెంట్రల్ వాల్యూని మనం కనుక్కున్నాం. సెంట్రల్ వాల్యూ వచ్చిందా 41? ఇటు పక్క క్యాల్కులేట్ చేస్తే ఈక్వల్ గా ఉన్నాయా నెంబర్ ఆఫ్ ఐటమ్స్? సో మీడియన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి మిడిల్ వాల్యూ ఆర్ సెంట్రల్ వాల్యూగా మనం, ఇది అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చెయ్యాలి? ఇప్పుడు మనకి ఇప్పుడు లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7 8. మరి 8 ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకి ఎలా వస్తుంది ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఇచ్చిన సమ్మను మనం ఏం చేయాలి? అరేంజింగ్ ద ఐటమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లా మనం రాయాలి. సో నేను అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతున్నాను కాబట్టి మనం తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళండి. ఇక్కడ తక్కువ అంటే ఏమైనా వస్తే ఫస్ట్ మనకి 1100. నెక్స్ట్
1100 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సారీ 1080 ఉంది. 1080 నెక్స్ట్ 1100 నెక్స్ట్ 1150 నెక్స్ట్ 1120 నెక్స్ట్ 1120 1150 నెక్స్ట్ 1160 నెక్స్ట్ 1200 నెక్స్ట్ మళ్ళీ 1210 నెక్స్ట్ 1400. అర్థమైందా? చూడండి, మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కాబట్టి 1080 నుంచి 1100 1120 1150 1000 150 1160 1200 1210 1400. సో ఇచ్చిన మనకి వేరియబుల్స్ ఏం చేశాను, అసెండింగ్ ఆర్డర్ లో నేను తక్కువ నుంచి ఎక్కువగా రాసుకున్నాను. మనకి ఫార్ములా ఏంటి ఇప్పుడు, మీడియన్ ఈక్వల్ టు n ప్లస్ ఐటమ్, m ప్లస్ 1 బై ఐటమ్. కాబట్టి ఇక మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చాయి మనకి 1 2 3 4 5 6 7 8 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే n ప్లస్ లో 8 అయ్యింది ప్లస్ 1 బై 2. ఇప్పుడు 8th ఐటమ్ వస్తుంది. సో 8 ప్లస్ 1 ఎంత 9. 9 బై 2 అంటే 9 2 తో డివైడ్ చేస్తే వచ్చే ఎంత 4.5 అంటే 4.5th ఐటమ్. మరి ఇక్కడ 4.5 వచ్చింది. ఓకే, 4.5 ఎలా ఇండికేట్ చేస్తాం చెప్పండి. ఇందాకైతే ఆడ్ నెంబర్స్ డైరెక్ట్ 5 వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్ గా టేకప్ చేసేసాను. ఇప్పుడు 4.5 వచ్చినప్పుడు మరి ఎలా ఇండికేట్ చేస్తాం, ఇక్కడ 4 ఐటమ్ తీసుకుంటామా 5 ఐటమ్ తీసుకుంటామా. సో మనం అలా తీసుకోలేం కాబట్టి ఏం చేస్తామంటే ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఈవెన్ నెంబర్స్ లో వస్తుంది సిచ్యువేషన్. ఆడ్ నెంబర్స్ లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ నెంబర్స్ కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, సో మీడియన్ ఈక్వల్ టు ఇలా వచ్చినప్పుడు 4th ఐటమ్ నెక్స్ట్ ఏ ఐటమ్ 5th ఐటమ్ బై 2. ఇప్పుడు మనం 4.5 మన ఐటమ్ తీసుకున్నా 4 ఐటమ్ తీసుకున్నా తప్పు అయిపోద్ది, లేకపోతే 5th ఐటమ్ తీసుకున్నా మన రాంగ్ అయిపోద్ది. మనం రెండింటికి జస్టిస్ చెయ్యాలా కాదా? అవునా? అప్పుడే కదా మీడియం కరెక్ట్గా వస్తుంది. మీకు చెప్పాను స్టాటిస్టిక్స్ అంటేనే ఎంపికల్ ఎవిడెన్స్ అని చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ 4th ఐటమ్ 5th ఐటమ్ కలిపేసి బై 2 చెయ్యాలి. ఆ వర్డ్ అప్పుడు వచ్చింది ఏమవుతుంది మనకి మీడియన్ అవుతుంది. therefore మీడియన్ ఈక్వల్ టు 4th ఐటమ్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ లో చేసిందే ఫాలో అవ్వాలి. కొంతమంది ఇచ్చిన సమ్లో మనము చేసేసుకుంటూ ఉంటాం, అది చేయకూడదు. ఇచ్చిన మనకి అసెండింగ్ ఆర్డర్ ఏంటి 1 2 3 4. 4th వన్ 1150 ప్లస్ 5th ఐటమ్ 1160 బై 2. 1150 ప్లస్ 1160 బై 2. సో 1150 1160 ఎంత క్యాల్కులేట్ చేయండి. 2300 బై 2. therefore ఇప్పుడు 2300 ఏం చేయాలి మనం 1150 ప్లస్ 1160 బై 2 చెయ్యాలి. అంటే రెండింటిని కలిపితే వచ్చే వాల్యూ ఎంత 2310 బై 2. ఈ రెండింటిని డివైడ్ అంటే 2 తో మనం 2310 ని డివైడ్ చేస్తే వచ్చేది ఎంత అవుతుంది 1150. అంటే
2310 by 2. 1155 వస్తుంది. therefore మీడియన్ ఎంత మనకి ఇప్పుడు 1155. అంటే మనకి ఇప్పుడు మీడియన్ వాల్యూ ఎలా వచ్చింది? ఫోర్త్ ఐటమ్ కి ఫిఫ్త్ ఐటమ్ కి మధ్యలో రావాలి. ఎందుకంటే మనం ఫోర్త్ ఫిఫ్త్ కలిపి తీసుకున్నాం కాబట్టి. చూడండి, ఫోర్త్ ఐటమ్ ఎంత మనకి 1150. నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ 1160. అంటే మీడియన్ అంటే మీకు చెప్పండి సెంట్రల్ వాల్యూ అని. అంటే మనకి 1155 ఎలా వచ్చింది? మనకి ఈ రెండింటికి మధ్య ఉన్న నెంబర్ మనకి సెంట్రల్ వాల్యూగా వచ్చింది. మీకు అర్థమైందా? ఈవెన్ నెంబర్కి వచ్చేసరికి ఎక్స్ట్రా మనం స్టెప్స్ చేసాము. ఎక్కడ చేసాము? మీడియన్ అంటే n+1/2 వేసుకున్నాము ఫస్ట్. n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ 8 ఇచ్చారు కాబట్టి 8 + 1/2 చేసాము. నెక్స్ట్ 8 + 1 ఇక్కడ 9. 9/2 అంటే 9 2తో డివైడ్ చేశాను, చేస్తే 4.5 వచ్చింది. మనకు ఆడ్ లా అనుకోండి ఇక్కడతో ఆపేసేవాళ్ళం. కరెక్ట్ 4 5 సింగిల్ నెంబర్ వచ్చేది. కానీ ఇక్కడ 2 నెంబర్స్ వచ్చాయి. మరి 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఒక నెంబర్కే మనం వాల్యూ తీసుకుంటుంది, రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సో ఆ రెండింటికి మనం జస్టిస్ చేయాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? ఎక్స్ట్రా స్టెప్ ఇక్కడ ఈవెన్ లో మీడియన్ ఈక్వల్ టు ఫోర్త్ ఐటమ్ ప్లస్ ఫిఫ్త్ ఐటమ్ తీసుకున్నాం. ఏం చేసాం? తీసుకుని రెండింటిని కలిపాను. ఇక్కడ ఫోర్త్ ఐటమ్ ఏంటి? 1150. నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ 1160. రెండింటిని కలిపి మళ్ళీ దేంతో డివైడ్ చేశాను? యాజ్ యూజువల్ గా 2తో డివైడ్ చేసాం. ఫోర్త్ ఐటమ్ 1150, 1160 కాబట్టి రెండింటిని క్యాల్కులేట్ చేస్తే వచ్చిన వాల్యూ 2310 వచ్చింది. బై 2 చేశాను. 10 చేయగా వచ్చిన వాల్యూ 1155. మనం చేసిన రైట్ ఆర్ రాంగ్ అని ఎక్కడ తెలుస్తుందంటే ఈ ఫోర్త్ ఐటమ్ కి ఫిఫ్త్ ఐటమ్ కి మధ్యలో రావాలి ఆన్సర్. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ ఐటమ్ కి తక్కువ రాకూడదు, ఫిఫ్త్ ఐటమ్ కి ఎక్కువగా రాకుండా ఈ రెండింటికి మధ్య సెంట్రల్ వాల్యూ వస్తేనే మీరు చేసిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆర్డ్ అంటే ఒక సింగిల్ నెంబర్ వచ్చింది. సో అసెండింగ్ ఆర్డర్ లో సింగిల్ నెంబర్ ఏదో తీసుకుందాన్ని మీడియన్ గా చెప్పాము. ఈవెన్ కి వచ్చేసరికి పాయింట్స్ లో వచ్చింది కాబట్టి 2 నెంబర్స్ మనం క్యాల్కులేట్ చేసి ప్లస్ చేసి బై 2 చేసి వచ్చిన నెంబర్ ని మనం మీడియన్ గా తీసుకున్నాం. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇండివిజువల్ సిరీస్ ఇచ్చేటప్పుడు మీరు ఈవెన్ నెంబర్లు ఇచ్చారా, ఆడ్ నెంబర్లు ఇచ్చారా? ఆడ్ నెంబర్లు వస్తే ఈ మెథడ్ ఫాలో అవుతారు, ఈవెన్ నెంబర్లు వస్తే ఈ మెథడ్ ఫాలో అవుతారు. ఇచ్చిన సమ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి లేదా డిసెండింగ్ ఆర్డర్ లోనే పెట్టండి. మీకు ఏ ఆర్డర్ లో ఈజీగా ఉంటే ఆ ఆర్డర్ మీరు ఫాలో అవ్వండి. ఏది ఫాలో అయినా రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఈ వీడియో ఎక్కడితో నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.